శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. లిక్కర్ కుంభకోణం అనేది జరిగిందనేది స్పష్టంగా తెలుస్తుందండి. మరి ఈ కుంభకోణంలో ఈ డబ్బంతా ఏం చేశారు? ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు? కొంతమంది ఏమో ఫారెన్లో పెట్టుబడులు పెట్టారని అంటున్నారు, కొంతమంది ఏమో బంగారం కొన్నారని. ఇప్పుడు లేటెస్ట్గా అయితే బంగారం 400 కేజీలు బంగారం కొన్నారని వస్తుందండి. మరి ఆ బంగారం ఎక్కడుంది? దీని అంతటికీ సమాధానం చెప్పగలిగిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఎక్కడెక్కడ ఉన్నాయో అనేది దీన్ని అక్కడికి చేర్చడం వరకు వీళ్ళ డ్యూటీ అయిపోయింది. ఓకే, దాన్ని ఎక్కడికి రూట్ చేశారు అనేటువంటిది వీళ్ళలోనే ఉన్నారు వాళ్ళు కూడా. ఓకే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఈ డబ్బంతా తీసుకెళ్లి చేయడుగా. అది పార్ట్ 2. పార్ట్ 1 ఏంటంటే అది తెలుసుద్దా అండి ఎక్కడనేది? ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకు తెలియదు? అంటే దేశం దాటిన తర్వాత ఏమీ లేకుండానే దేశం దాటే వరకు ఉంటదిగా. ఓకే, ఇప్పటికే ఒక గోల్ఫ్ కోర్స్ ఒకటి కొన్నారు, ఒక ఐలాండ్ కొన్నారు, ఇంకేదో కొన్నారు, లండన్ ఆ పక్కన అని చెప్పేసి రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడ నాగార్జున గారు, వీళ్ళు స్వదేశంలో పెట్టుబడులు పెట్టకుండా లేకపోతే ఈ డబ్బంతా అక్కడికి మళ్లించడానికి కారణం ఏంటి? అంటే వివిధ దేశాల్లో వివిధ రకాలైనటువంటి చట్టాలు ఉంటాయి అంజి గారు. ఒక రిటర్న్ రావు కాబట్టి. ఇప్పుడు అందరూ స్విస్ బ్యాంక్లో ఎందుకు పెట్టేవాళ్ళు? స్విస్ బ్యాంక్లో పెట్టిన తర్వాత ఏంటంటే ఎవరు వివరాలు చెప్పరు వాళ్ళు ఎవరికి. ఓకే, అది బ్లాక్ మనీనా వైట్ మనీనా, నీకు సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇంకోటి అనేటువంటిది వాళ్ళు బయటికి చెప్పరు. ఆ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఇండియా అడగడానికి అవకాశం లేదు. తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత ఏంటంటే కొంచెం ప్రెషర్ పెట్టి దాని మీద ఇలా అయితే మీరు ప్రపంచం అంతా ఇదవుతుందన్న ఉద్దేశంతో ఏదో ప్రెషర్ పెడితే ఓ 10 పేర్లు 15 పేర్లు ఊరికే నామకే వస్తే చెప్పినట్టు చెప్పారు, కానీ అసలు పేర్లు ఏమీ స్విస్ బ్యాంక్ ఇవాళ వరకు చెప్పలేదు. అలాగే నేరస్తులు అప్పగింత ఒప్పందం ఉన్నటువంటి కంట్రీలు కొన్ని ఉంటాయి, లేనివి కొన్ని ఉంటాయి. ఇవాళ విజయమాల వెళ్ళి లండన్లో కూర్చున్నాడు, ఎక్కడున్నాడో కూడా తెలుసు. ఎందుకు పట్టుకురాలేకపోతున్నారు? ఎందుకంటే ల్యాండ్ ఆఫ్ ద లా ఏదైతే లండన్లో వాళ్ళకి ఇంగ్లాండ్ లా ఉందో దాని ప్రకారంగా ఆ కోర్టులో చూసుకొని అది అయిన తర్వాత వాళ్ళు అప్పగిస్తే తీసుకురావాల్సింది. ఓకే, సో ఇలాగ వాళ్ళకున్నటువంటి లాలో ఉన్న లొసుగులు చూసుకొని ఎక్కడ పెడితే సేఫ్గా ఉంటుంది, ఎక్కడ పెడితే రికవరీ చేయడానికి అవకాశం లేకుండా ఉంటుందని చెప్పడానికి విజయసాయి రెడ్డి లాంటి అపరమేధావులు వీళ్ళు పక్కన ఉంటారు కదా. దేశం దాటిచ్చేస్తారనుకోండి, ముందు వెళ్ళిపోతుంది. అయిన తర్వాత మనీ లాండరింగ్ అంటే కూడా అదే. ఓకే, మరి అప్పుడు మీరు చెప్పిన వెర్షన్ ప్రకారం న్యాయం జరగదు కదండి, ఈ డబ్బంతా అక్కడే ఉంటుంది. మరి కోర్టులు అంటే ఇంక తెలియదు ఏం లేదు. అసలు రాష్ట్రాలు దేశాలే దాటిపోయిన తర్వాత అవును, ఈ ప్రజాధనం ఎప్పుడు తిరిగి రావాలి? ప్రజాధనం తిరిగి రావడం సంగతి దాకా మీరు పక్కన పెట్టండి. ఈయనకి శిక్ష పడిద్దా ముందు, అతను నిరూపితం అవుతుందా? అది ఓహో, అదొకటి ఉంది కదా, అదే వాళ్ళ ధైర్యం. కరెక్ట్. ఓకే, 42,000 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగినాయి, జగన్మోహన్ రెడ్డికి ఆయాచిత లబ్ధి పొందాడు అనేటువంటిది క్లియర్ కట్గా చేసి ఛార్జ్ షీట్లు వేసిన తర్వాత కూడా 12 ఏళ్ళు 13 ఏళ్ళు అయిపోతుంది. ఏం తేల్చారు? ఇక్కడ దేశంలో ఉన్నాయి కాబట్టి దీన్ని అటాచ్ చేసాం, దాన్ని అటాచ్ చేసాం, అక్కడ ఉన్న దాంట్లో 200 కోట్లు 300 కోట్లు 500 కోట్లు కేవలం అటాచ్మెంట్లో పెట్టారు అంతే. దాని విలువ దానికి వాటికి పెరుగుతూనే ఉంది. ఓ ల్యాండో ఇంకోటో దాని పాటికి పెరుగుతూ ఉంది కదా. ఇది తేలేటప్పటికి ఈ డిశ్చార్జ్ పిటిషన్లు అన్నీ ఇది విచారణకు వచ్చి ఇక్కడ సిబిఐ కోర్టులో జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుందోనే తెలియదు. ఆ తర్వాత హైకోర్టు ఉంది, హైకోర్టు బెంచ్ ఉంటుంది, సుప్రీంకోర్టు ఉంటుంది, సుప్రీంకోర్టు బెంచ్ ఉంటుంది, దాని మీద మళ్ళీ రివిజన్ ఈ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారికి 70-80 వస్తుంది. ఇది వాళ్ళ ధైర్యం. ఓకే, కానీ ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్ళి దోషిగా తేల్చేసి ఊరేస్తారు, లేకపోతే జైల్లో వేస్తారు పర్మనెంట్గా అనేటువంటిది వాళ్ళకు కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ న్యాయ వ్యవస్థ అలా ఉంది. కానీ డబ్బు అనేటువంటిది అక్రమం జరిగిందనేది ప్రజల దృష్టిలో పెట్టి ఇప్పటిదాకా బుకాయిస్తూ వస్తున్నారు, సాక్ష్యాధారాలతో సహా పెట్టి ఎక్కడెక్కడికి వెళ్ళిందనేది కూడా ప్రజల ముందు పెట్టిన తర్వాత రాజకీయ సమాధి అయిపోయారనుకోండి. ఆ తర్వాత వీళ్ళు బయట ఉన్న ఒకటే లోపల ఉన్న ఒకటి. ప్రజాకోర్టులో శిక్ష పడిపోతుంది కదా. 2024లో అత్యంత దారుణమైనటువంటి శిక్ష వేశారు వాళ్ళు. వేసిన తర్వాత చేసిన అక్రమాలను ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఎంత కలెక్ట్ చేశారు, ఎక్కడ దాకా వెళ్ళింది అనేటువంటిది సినిమాలో విశ్రాంతి దాకా వచ్చింది. ఇప్పుడు పార్ట్ 1. ఇక అది ఎటు రూట్ అయింది, ఎక్కడ దాకా మనీ ట్రయల్ ఏంటి అనేటువంటిది పార్ట్ 2లో వస్తుంది. అది కొంత వీళ్ళు ఛేదించగలుగుతారు. ఏది ప్రిలిమినరీ ఎంక్వైరీలో.
జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ కస్టడీకి అందుకే అడుగుతారు. ఓకే. డబ్బు నీ చేరిన డబ్బు ఎక్కడికి వెళ్ళింది, ఇదిగో మా దగ్గర ఉన్న దాని ప్రకారం ఈ ఆధారాలు ఉన్నాయి, నువ్వేం చెప్తావు? అప్పుడు పార్ట్ 2 అనేటువంటిది అక్కడ స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఆయన నోరిప్పి చెప్తేనో లేకపోతే వీళ్ళంతా వీళ్ళు ఛేదిస్తేనో ఎక్కడికి వెళ్ళింది అనేది కొంతవరకు తెలియటానికి అవకాశం ఉందే కానీ పోయిన డబ్బు ఏదో వెనక్కి తిరిగి వచ్చేసేసి వాళ్ళు చెప్పినట్టుగా తీసుకొచ్చి జనానికి పంచి అంత సీన్ అక్కడే ఉండదు. శిక్ష పడుద్దో లేదో కూడా ఇప్పుడున్నటువంటి చట్టాల ప్రకారంగా అనుమానమే.